వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ప్రపంచ వేదికపై ఏపీ బ్రాండ్ మరి నారా చంద్రబాబు నాయుడు గారితో అలానే ఉంటుంది. మరి ఇప్పుడు ఆయన విజన్ 2040 పెట్టాడు. అంతకుముందు విజన్ 2020 పెట్టారు. విజన్ 2020 పెట్టిన తర్వాత హైదరాబాద్ను ఐటీ హబ్గా డెవలప్ చేశారు. సో ఇప్పుడు విజన్ 2040 అంటే అమరావతిని, విశాఖని ఐటీ హబ్గా తయారు చేసి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ఆయన ప్రధానమైన లక్ష్యం. దావోస్లో చంద్రబాబు ప్రపంచ వేదికపై ఏపీ బ్రాండ్ క్యూ కట్టిన అంతర్జాతీయ కంపెనీలు. రాష్ట్రాలు దేశంలో పోటీ పడుతున్న కాలంలో దేశాలే రాష్ట్రాన్ని గమనిస్తున్న వేదిక దావోస్. అక్కడ ఏపీ పేరు గట్టిగా వినిపించిందంటే అది యాదృచ్ఛికం కాదు, అది చంద్రబాబు విజన్. 2025 జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ వేదికపై ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్, చంద్రబాబు అంటే ఒక గ్యారంటీ అన్న ఇమేజ్ని ప్రపంచానికి మరోసారి చూపించారు. దావోస్లో ఈసారి ఏపీ స్టాల్ ముందు సాధారణ సందడి కాదు, గ్లోబల్ కంపెనీలు క్యూ కట్టాయి. ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్స్, ఇలా ప్రతి రంగంలోని ఏపీలో అవకాశాలు ఏంటి అని అడిగిన అంతర్జాతీయ సీఈఓలు. చంద్రబాబు గారి ప్రత్యేకత ఏంటంటే స్లోగన్స్ కాదు, స్లైడ్స్తో మాట్లాడతారు. దావోస్ వేదికపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, డేటా, రోడ్ మ్యాప్స్, టైమ్ లైన్స్, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ల్యాండ్ రెడీగా ఉంది, ఎక్కడ స్కిల్ ఉన్న మానవ వనరులు ఉన్నాయి, అన్నీ క్లియర్గా చెప్పగల నాయకుడు చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్. పాలసీ మారదు, ప్రభుత్వం నిలబడుతుంది. ఇది చంద్రబాబు ఇచ్చిన భరోసా. గతంలో హైదరాబాద్ ఐటీగా మారిందంటే అది యాదృచ్ఛికం కాదు, చంద్రబాబు ఆలోచన. ఇప్పుడు అదే మోడల్ను విశాఖ, అమరావతి, తిరుపతి అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న విజన్. అందుకే దావోస్లో ఏపీ పేరు వినిపించగానే కంపెనీలన్నీ ముందుకొచ్చాయి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దావోస్ పర్యటన చేశారు. మరి ఎన్ని పెట్టుబడులు తెచ్చారు, ఎంత గ్రౌండ్ అయినాయి, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించిందనేది వైసీపీ చెప్పుకోలేని పరిస్థితి. ఈ గ్లోబల్ మిషన్లో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. యువతకు ఉపాధి, స్టార్టప్ ఎకోసిస్టమ్స్, డీప్ టెక్, ఏఐ, గ్రీన్ స్కిల్స్, ఇలా భవిష్యత్ తరాల కోసం ఏపీని రెడీ చేసే బాధ్యతను నారా లోకేష్ భుజాన వేసుకున్నారు. దావోస్ మీటింగ్స్ తర్వాత ఫాలోఅప్ టీమ్స్, ఇన్వెస్టర్ డెస్క్లు, గ్రౌండ్ లెవెల్ ఎగ్జిక్యూషన్, ఇదే కూటమి సర్కార్ ప్లానింగ్. దావోస్లో జరిగింది ఒక టూర్ కాదు, ఒక మిషన్. ప్రపంచానికి చెప్పిన మాట ఒక్కటే, ఏపీ రెడీ, పాలసీ రెడీ, లీడర్షిప్ రెడీ. ఇక్కడ పాలసీ రెడీగా ఉంది, లీడర్షిప్ రెడీగా ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్, ఎలాంటి సమస్య ఉండదు. పెట్టుబడిదారుల దగ్గర నుంచి ఎలాంటి కమిషన్లు దండుకునే పరిస్థితి ఉండదు. పెట్టుబడిదారులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళందరికీ స్వేచ్ఛ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఇదే కారణంగా అంతర్జాతీయ కంపెనీలు ఏపీ వైపు చూడటం మొదలుపెట్టాయి. చంద్రబాబు అంటే విజన్, లోకేష్ అంటే ఎగ్జిక్యూషన్, పవన్ అంటే నమ్మకం, కూటమి అంటే డెవలప్మెంట్. ఇదే సందేశం ప్రపంచం విన్నది. దావోస్ పర్యటన తర్వాత ఏపీకి కంపెనీలు తరలిస్తున్నాయి. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ప్రపంచ వేదికపై ఏపీ బ్రాండ్ని నెలకొల్పిన నాయకుడైన. ఒకప్పుడు హైదరాబాద్లో ఐటీ మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్లు తిండి పెడతాయని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కంప్యూటర్లే తిండి పెడుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఈరోజు కంప్యూటర్ల వల్ల ఎంతోమంది పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉద్యోగాలు సాధించి లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలు తెచ్చుకొని మరి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగారు. సో కాబట్టి వ్యవసాయ రంగం చాలా ముఖ్యం, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. పారిశ్రామిక రంగం కూడా ముఖ్యమే, ఐటీ రంగం కూడా ముఖ్యమే. అన్ని రంగాలు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనం విజనరీ లీడర్ అని ఖచ్చితంగా కీర్తించాలి.